మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక ₹1000, 500, ₹100 పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు బిక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే ₹100 మీరు ఛార్జ్ చేస్తే ₹100 యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లలో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది.